హలో మూవీ లవర్స్. మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగు ఆడియన్స్కి సుపరిచితుడైన ఆర్పి పట్నాయక్ డైరెక్షన్లో టెంపర్ రవి, అల్లరి రవిబాబు, కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, జెమిని సురేష్లు కీలక పాత్రల్లో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన 1 hour 41 minutes డ్యూరేషన్ ఉన్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ కాఫీ విత్ ఎ కిల్లర్ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సినిమా మొత్తం చూశాక నాకైతే బొక్కలా అనిపించింది ఈ మూవీ. భలే దెబ్బేశాడు ఆర్పి పట్నాయక్ మాత్రం. సినిమా చూస్తున్నంతసేపు ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీ గుర్తొస్తూనే ఉంది. ఈ మూవీ కూడా ఆ మూవీ లాగానే ఒకే కాఫీ షాప్లో జరిగే కథ. డ్యూరేషన్ 1 hour 41 minutes ఉన్న 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ప్రొఫెషనల్ కిల్లర్ అయిన టెంపర్ రవి ఒక అన్నోన్ పర్సన్ నుంచి వచ్చిన ఒక మర్డర్ ఆఫర్తో ఆ మర్డర్ చేయడం కోసం ఒక కాఫీ షాప్కి వస్తాడు. అయితే అదే కేఫ్లో చాలా మంది వ్యక్తులు ఉంటారు. వీళ్లతో పాటు ఆ కేఫ్లో ఏదో క్రైమ్ జరగబోతుందని యాంటిసిపేట్ చేసి ఆ కేఫ్కి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఇక ఆ తర్వాత అసలు ఆ కేఫ్లో ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. అవసరం లేని చాలా క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ మధ్య నడిచే అవుట్డేటెడ్ ఇన్సిడెంట్స్, రొటీన్గా అనిపించిన సబ్ ప్లాట్స్తో చాలా డిసప్పాయింట్ చేశాడు ఆర్పి పట్నాయక్. ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ డీసెంట్గా ఉన్నా స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ మాత్రం పరమ బోరింగ్గా ఉంది. మూవీలో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ క్యారెక్టర్స్లో ఆల్మోస్ట్ అందరూ వెల్ నోన్ క్యారెక్టర్స్ కావడమే. ఇంతమంది వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్న ఒక్క యాక్టర్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. ఫైనల్గా చెప్పాలంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డేటా ఫర్ దిస్ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.